శివాయ గురవే నమః. ఒకానొక సమయంలో దేవతలు సహితంగా ఈ విధంగా ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. శత్రువుల వలన ప్రమాదాలు, ప్రయోగాలు ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఎలా అరికట్టాలో తెలియక, ఎలా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలో తెలియక, ఆ యొక్క ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారిని ప్రార్థించగా, అమ్మవారు బగలాముఖి రూపంలో అక్కడ అవతరించి, అక్కడ ప్రత్యక్షమై దేవతలందరినీ కూడా సంరక్షించి కాపాడారు అని చెప్పి పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి. వాళ్ళకి ఎదురవుతున్నటువంటి అడ్డులు, ఆటంకాలు, ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్తంభింపచేసి అరికట్టి వీళ్ళని సంరక్షించారు. ఆ యొక్క రోజే బగలాముఖి జయంతిగా ప్రసిద్ధి చెందింది. ఇటువంటి బగలాముఖి జయంతి నాడు ఆ యొక్క విశేషమైన బగలాముఖి అమ్మవారి యొక్క మూలమంత్రంతో మనం గనక హోమము చేయించుకున్నట్లయితే గనక మీకు ఎదురవుతున్నటువంటి ప్రయోగ బాధలు కావచ్చు, ప్రయోగ సమస్యలు కావచ్చు, విపరీతమైనటువంటి శత్రు బాధలు, నరఘోష బాధలు కావచ్చు, అలా మొదలైనటువంటివి అన్ని రకములైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు మీకు ఎదురవుతున్నటువంటి అడ్డులు, ఆటంకాలు ఇవన్నిటికి కూడా కారణం ఏదైతే ఉందో, ఆ యొక్క కారణం అనేటువంటిది అమ్మవారు స్తంభింపచేసి దాన్ని తొలగిస్తారు. తద్వారా మీరు అనుకున్నటువంటివన్నీ కూడా మీకు తాపీగా ఆ యొక్క పనులన్నిటిని జరిగి ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ విశేషమైన బగలాముఖి జయంతి నాడు ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమం గనక మీరు మా ద్వారా చేయించుకోవాలనుకుంటే, మేము ఈ యొక్క సంవత్సరం 2026 సంవత్సరము ఈ ఏప్రిల్ 24వ తేదీన బగలాముఖి జయంతి అనేటువంటిది మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క రోజున మీ యొక్క పేరిట విశేషంగా ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమం అనేటువంటిది మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు కనిపిస్తున్నటువంటి మా యొక్క వాట్సాప్ నంబర్‌కి మీరు గనక బగలాముఖి దేవి అని మెసేజ్ పెట్టినట్లయితే గనక మీ యొక్క గోత్రము, పేర్లనేటువంటివి మేము సేకరించి, మీ యొక్క పేరిట ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమం అనేటువంటిది మేము నిర్వహిస్తాం. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కొరకు, అలాగే ఈ యొక్క పూజ, హోమం కొరకు రూ. 806 దక్షిణగా మీరు సమర్పించవలసి వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. విపరీతమైనటువంటి శత్రు సమస్యలు, మీ పట్ల ఏడుపులు అనేటువంటివి అధికంగా ఉన్నప్పుడు, నరఘోష విపరీతంగా ఉన్నప్పుడు, మీకు అంతు చిక్కనటువంటి సమస్యలు చుట్టుముట్టి అనుకున్నటువంటి ఏ పని కూడా ముందుకు వెళ్ళట్లేదు అని అంటే దానికి కారణము ప్రయోగాలు కావచ్చు, లేకపోతే మానవ ప్రయత్నాలు కావచ్చు, నరఘోష కావచ్చు. సమస్య ఏదైనా అది స్తంభించిపోతుంది. ఆ యొక్క సమస్య తొలగిపోతుంది. ఈ అమ్మవారి యొక్క హోమం యొక్క మహిమ అటువంటిది.